థ్యాంక్ యూ వెరీ మచ్ సార్స్ అండ్ మ్యామ్స్. మోక్షిత సాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో మరెన్నో ఇవ్వాలని చిరంజీవి మోక్షిత సాయి ముందుకు నడవాలని డ్యాన్స్లో కోరుకుందాం. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం మనం సిఆర్కే సార్ చందలూరి రామకోటేశ్వరరావు గారు 41 సంవత్సరాలు టిఎం రావు స్కూల్తో అనుబంధం ఉందని చెప్పుకున్నాం. మరి ఆ అనుబంధాన్ని చెప్పడానికి మీ ముందుకు బడిలో కొలువై ఉన్న దేవుడిలా అంటూ మన ముందుకు వస్తున్నారు లావణ్య అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మై డియర్ చిల్డ్రన్. ప్లీజ్ గివ్ క్లాప్స్.
బడి గురించి చక్కటి ప్రదర్శించినటువంటి బాలికల యొక్క పరిచయం. My name is K. Mamta. I'm studying 7th class. My name is Lavanya. Studying 9th class. My name is Madhuri. I'm studying 7th class. My name is Sheikh Satvik. I'm studying 8th class. My name is Aishwarya. I'm studying 8th class. ప్రదర్శించినటువంటి విద్యార్థులకి అభినందన పూర్వకంగా బహుమతులు ఇవ్వడానికి మా పెద్ద కుమారుడు డాక్టర్ సి వినయ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తిరుచి దంపతి సమేతంగా వచ్చి విచ్చేయవలసింది కోరుతున్నాం. అలాగే రెండవ కుమారుడు తేజ్ కుమార్ దంపతి సమేతంగా, అలాగే తెనాల నుంచి విచ్చేశారు మా మేనమామ గారు, అసిస్టెంట్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయినటువంటి టీవీఎల్ గుప్తా గారు, అలాగే వెంకటేశ్వర గుప్తా గారు దంపతి సమేతంగా వారు కూడా తిరువురు టీచర్స్గా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వారిని కూడా ఇచ్చేసి బహుమతులు అందించవలసిందిగా, చిన్నారులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మీరు క్లాప్స్ ఇవ్వండి. మరి సేపటి నుంచి కూర్చున్నారు కదా, మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఏమైనా ఇద్దాం మేడం గారు? వాళ్ళు నుంచోబెట్టి కూర్చుంటే కాస్త బ్లడ్ సర్క్యులేషన్. ఒకసారి లెగవండి అమ్మా, బాయ్స్ అండ్ గర్ల్స్ వరకే, గెస్టులు కాదు. అన్నీ సరి చేసుకోండి మీరు. మామయ్య గుప్తా గారు రండి వేదిక మీద. ఒక్కొక్కటి అక్కడ మూడివమ్మా. సభా పరిచయం అవుతుందని చెప్తున్నాను. మా పెద్ద కుమారుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, తిరుచి జియాలజీ డిపార్ట్మెంట్లో ఎన్ఐటీలో పనిచేస్తున్నాడు. అలాగే రెండవ కుమారుడు ఎంటెక్ చేసి ఒంగోలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారి ఇరు యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరిగింది. నేనైతే సింపుల్గా టీ ఇచ్చి ముగిద్దాం అనుకున్నాను. వారు మాత్రం అలా ఊరుకోలేదు. టీ ఇస్తే వాళ్ళందరూ నీకు టీ చెబుతారన్నారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటితో మరి మా కల్చర్తో కూడిన కల్చరల్ కార్యక్రమాలకి ముగింపు పలుకుతూ మరి మన పాఠశాల గురించి లేదా ఈ రోజు రిటైర్డ్ అవుతున్నటువంటి ఉపాధ్యాయుని గురించి అందలూరి రామకోటేశ్వరరావు గారు, ఏ గుడ్ లీడర్ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్. ఆ సాంగ్లో ఉంది కదా, నిరంతర శ్రమ అని. ఎస్, నిరంతర శ్రమతోనే ఆయన చేయగలిగారని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇప్పటిదాకా మీరు డాన్సెస్ చూశారు. ఇప్పుడు మన స్కూల్ గురించి సార్ అంటే స్టూడెంట్ గ్రాటిట్యూడ్ చెప్పడానికి మన ముందుకు వస్తుంది యామిని లత ఫ్రమ్ 10th క్లాస్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మై డియర్ చిల్డ్రన్. ఇంకా వినపడట్లేదు. మేడం గారు అనకరండి. మేడం గారు సార్ ఒకసారి ఇలా
చందులూరి రామకోటేశ్వరరావు మాస్టర్ గారి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు మనకి సభా కార్యక్రమాలు మొదలవుతాయండి. అందరూ కూడా విద్యార్థులు ముఖ్యంగా ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేశారు కదా. మీ ఫ్రెండ్స్ యొక్క నృత్యాలతో మీరు చాలా ఎంటర్టైన్ చేయబడి ఉన్నారు. కాబట్టి కొద్దిగా డిసిప్లైన్గా ఉన్నట్లయితే కార్యక్రమాలని ప్రారంభించుకుందాం. నాకు ఇప్పుడు మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని చూస్తే ఒక విషయం గుర్తొస్తుందండి. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఇప్పుడు శ్రీ చందులూరి లక్ష్మీకాంతారావు గారి మన పరిస్థితి ఆ విధంగా ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన తన యొక్క కుమారుడి యొక్క ఈ మహోత్సవాన్ని చూస్తూ చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే మేము మా అందరికీ కూడా ఈ ఉద్యోగాలు ఇచ్చి ఈ యొక్క స్థాయిలో మేము అభివృద్ధి చెందేందుకు బాట కల్పించినటువంటి మా తండ్రి సమానులైన పూజ్యులు శ్రీ పులికొండ రాధాకృష్ణ గుప్తా గారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. వారికి నివాళి సమర్పిస్తూ పూజ్య పులికొండ వంశజ పుణ్యచరిత మాన్య విద్యాలయాధ్యక్ష మధుర హృదయ సాహితీ సభాపోషక సత్యశస్వి రాధాకృష్ణ మహాన్ అందుకొనుడిదే మా వందనంబు. ఈ విధంగా మా యొక్క ఇంత క్రితం కరెస్పాండెంట్ సార్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాలని ప్రారంభించుకుందాం. Now I cordially invite our whole and soul of TM Rao High School, our secretary and correspondent sir Sri Pulikonda Mallikarjuna Rao garu to preside this function. I wholeheartedly welcome sir. Please come to the dais. ఇప్పుడు సార్ గారికి యామిని లత పుష్పగుచ్చాన్ని అందజేస్తుంది. ఎన్సిసి పిల్లలు గెస్టుల్ని తీసుకురావాల్సిందిగా లక్ష్మీ పార్వతి మేడం గారిని ఆ కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతుంది. తదుపరి మన ముఖ్య అతిథులు శ్రీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బాపట్ల వారు శ్రీ ఎస్ వెంకట సాయిబాబా గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్ తర్వాత వచ్చి జాయిన్ అవుతారండి. నెక్స్ట్ అవర్ MEO 1 సార్ శ్రీ పులి లాజర్ గారు. ఐ ఇన్వైట్ అవర్ MEO 1 సార్ టు ఆక్యుపై ద డయాస్. సార్ కూడా వచ్చినట్లేరండి. నెక్స్ట్ అవర్ MEO 2 సార్ శ్రీ నీలం దేవరాజు సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్ వచ్చారండి, వచ్చి మళ్ళీ మీటింగ్ ఉందని వెళ్ళడం జరిగింది. తదుపరి వచ్చి జాయిన్ అవుతారు. నౌ అవర్ స్పెషల్ గెస్ట్ శ్రీ తూనిగుంట్ల సాయిబాబా గారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు భట్టిప్రోలు వారిని సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. సార్ నాకు కూడా గురువులండి. నేను టైప్ నేర్చుకున్నాను సార్ దగ్గర. హెడ్ మాస్టర్ గారు కూడా సాయిబాబా గారి దగ్గర టైప్ నేర్చుకోవడం జరిగింది. మా గురువర్యుల్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. Now I heartily welcome to our Suresh sir, MEO రేపల్ల వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ కూడా తర్వాత వచ్చి జాయిన్ అవుతారండి. Now our dear and nearest guests of our headmasters, I warmly welcome to our HM Ailavaram
శ్రీ మాచెర్ల మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మోహన్ రావు సార్ గారు ఇప్పుడు హెడ్ మాస్టర్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ పల్లెకోనవర్ శ్రీ మునియ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నవ్ ఐ వెల్కమ్ శ్రీమతి కె అరుణకుమారి గారు, హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ జిల్లా పరిషత్ హై స్కూల్ వెల్లటూరు. నవ్ శ్రీ వి పూర్ణచంద్రశేఖరరావు గారు, హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పెసర్లంక. అరుణకుమారి మేడం గారు, హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ వెల్లటూరు. వెల్కమ్ మేడం గారు. మేడం సరే. వెల్కమ్ టు అవర్ హెడ్ మిస్ట్రెస్ జిల్లా పరిషత్ హై స్కూల్ పెదపులివర్రు శ్రీమతి కె సీతా మహాలక్ష్మి గారు, ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ టిఎం రావు హై స్కూల్ అండ్ అవర్ ఫ్రెండ్. హార్ట్లీ వెల్కమ్ టు సీతా మహాలక్ష్మి మేడం గారు. Now I invite Sri K. Srinivas Sharma garu, Headmaster of VP and GSM High School, Surepalli. శ్రీనివాస్ శర్మ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. Thank you, sir. Please take your seat. Now I invite Sri D.R. Prasad Reddy garu, retired MEO2 sir garu, Kanigiri. Retired MEO2 Kanigiri. Sri D.R. Prasad Reddy garini వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాయ్స్ ఇద్దరు స్టేజ్ మీద రండి. బాయ్స్ ఇద్దరు స్టేజ్ మీద రండి. మా ఇద్దరు 10th క్లాస్ బాయ్స్ భాష అండ్ ఆకాష్ అమరావతి డివిజన్ విజయవాడ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ తూనిగుంట్ల రామకృష్ణ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జిఎస్టి. శ్రీ కరీముల్లా గారు, గేమ్స్ సెక్రటరీ బాపట్ల వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మనందరికీ గురువులు శ్రీ ముద్ద లీలామోహన్ రావు మాస్టర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన స్కూల్లో లీలామోహన్ రావు మాస్టర్కి, నరసింహాచార్యులు మాస్టర్ గారికి జంట కవులు అని పేరుందండి. కనుక శ్రీ దివి నరసింహాచార్యులు మాస్టర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మేము జాయిన్ అయినప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళమ్మా, ఈ మాస్టర్ వాళ్ళు, గంగా పార్వతి మేడం గారు, వీళ్ళందరూ కూడా మా డేట్ ఆఫ్ బర్త్ కంటే ముందే జాబ్లో జాయిన్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ సర్వీస్ అంతా మన ఏజ్ లేదు ఈ స్కూల్లో అని భయపడుతూ ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఐ వార్మ్లీ వెల్కమ్ టు అవర్ SMC చైర్మన్ మేడం శ్రీమతి ఏ సుగుణకుమారి మేడం గారు. అవర్ SMC chairman madam is very active.
ఆవిడ ప్రతి పనిలో కూడా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆవిడని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. తదుపరి ముఖ్య ఇప్పుడు సన్మానకర్త ఈ పదవీ విరమణ మహోత్సవానికి ఆర్చులైనటువంటి మన శ్రీ చందులూరి రామకోటేశ్వరరావు మాస్టర్ గారిని సతీ సమేతంగా డయాస్ మీదకి వచ్చి వేదికని అలంకరించవలసిందిగా ఇరువురిని కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. శ్రీ లక్ష్మీ కాంతారావు గుప్తా గారు మరియు వెంకట సుబ్బమ్మ గారుల కుమారుడిగా జన్మించి ఐలవరంలో 7వ తరగతి వరకు అప్పటి వరకు ఉన్నది యూపీ స్కూలు చదువుకొని ఆ తర్వాత మన పాఠశాలలో 8th, 9th, 10th క్లాసెస్ విద్యను అభ్యసించడమే కాకుండా తదుపరి మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పదవీ బాధ్యతలు చేయటమే కాకుండా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఈరోజు సగరిమా సగరిమా సా సా స స స సా సా స స స సా గణప గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయదాసితే గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయదాసితే గజరూపధర సదానందకర సర్వ విఘ్నహర అజ్ఞాన నివార సృష్టి స్థితి లయకార కుమార నిను వేడితి గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయథాస్థితే మూడు పదుల మూడు వత్సరముల కాల పరిమితి ఎలా మీరితి గర్భాలయముకు నేరుగా నడిచి ముఖ దైవమునే మొక్కుట మరిచితి ఒక వేకువైన ఇయ్యని హారతి ఒక వేకువైన ఇయ్యని హారతి ఎలా నిన్ను వేడ భగవంతానుమతి గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయథాస్థితే ధుంత 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 ధిరణన ధీరానన ధుంత 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 ధిరణన గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయథాసితే గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయథాస్థితే గజరూపధర సదానందకర సర్వ విఘ్నహర అజ్ఞాన నివార సృష్టి స్థితి లయకార కుమార నిను వేడితి గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయథాస్థితే. అతిథులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా రామకోటేశ్వరరావు మాస్టర్ గారిని, శేష పద్మావతి గారిని,
కరెస్పాండెంట్ సార్ గారిని, ప్రతి ఒక్కరిని, సాయిబాబా గారిని, మన గురువులు లీలామోహన్ రావు మాస్టర్ గారిని, మేడమ్స్ సీతామహాలక్ష్మి గారు, అరుణకుమారి గారు, శ్రీనివాస్ శర్మ గారు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆచార్యులు ఉద్దీప్యస్వజాతవేదో భక్తం నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తు తే. మహాదీపతేజోవతి అమోఘ జ్ఞాన ప్రభామాలిని భగవతి దీపలక్ష్మీ దేవ్యై నమో నమః. సరస్వతి భగవతి నిశేష జాడ్యాపః నిశేష జాడ్యాపః. ఉపాధ్యాయుల వారి జీవిత విశేషాలని తెలియజేయవలసిందిగా శ్రీమతి టి లక్ష్మీ పార్వతి మేడం గారిని కోరుతూ ఉన్నాను. A good leader changes the society. He is a good leader. He is well known for a good servant, a good inspirator, a good listener, a good speaker, a good trainer, a good social service person, a good dedicator, a good hearted person, and so on. He is none other than our today's retired HM sir, Sri Chandaluri Ramakoteswarao garu. Now, let's learn about the details of his life. Sri Chandaluri Ramakoteswarao sir's qualification is MA English Literature, BEd. His parents are Lakshmi Venkatrao Gupta and Venkat Subbamma garu. He was born on 22nd December 1963 in Nailavaram village, Battiprolu Mandal, Bapatla district. He completed his primary education in MPP Ailavaram and higher education completed in T.M. Rao School High School, T.M. Rao High School, Battiprolu. Intermediate completed in GJ College, Repalle. Literature completed in JKC College, Guntur. MA Literature completed in Nagarjuna University. BEd completed in Karnataka. He joined in T.M. Rao High School on 6th October 1987. We know that today is the day to retire from this same school. He played different roles in T.M. Rao High School. He was a student, teacher, as well as worked as the HM in the same school. This is very interesting. He married on 27th August 1988 with Sesha Padmavati garu. She is very generous person. He has 2 sons. Elder son is C. Vinay Kumar garu, M.Tech PhD, worked as assistant professor in Tamil Nadu. Younger son is C. Teja Kumar garu, M.Tech, worked as AEE, Irrigation Department in Ongole. Some other details of him: give radio lessons and spiritual messages. He is a good speaker also. He is a best teacher awardee also. Finally, I conclude that he has a 41 years association with this school, 3 years as a student and 38 years as a teacher. Thank you very much for your success and dedicated service, sir. Hearty congratulations on your retirement, sir. Best wishes for you on the retirement function. Enjoy your time with your family and friends. May every moment of your life be fulfilled and
and full of joy, sir. Happy retirement. Thank you very much. Thank you very much once again. టి పార్వతి మేడం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అధ్యక్షుల వారి సందేశం ఉంటుంది. సార్ని తన యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. Now prize distribution by Tumukuru Sai Baba garu to our girl students. ఓకే సార్. Now Abhinandana Sandesham by our Telugu teacher. పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం చార్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. సభాయ నమః. వృత్తికి వివేకమతిన వినయశీలి, కర్తవ్యానికి క్రమశిక్షణ జోడించిన సంస్కారి, మర్యాదకు మన్నన నేర్పిన నిగర్వి, మృదు స్వభావి, సహనశీలి, స్నేహశీలి, కార్యదీక్షా తత్పరులు, నిరంతర కృషి, పట్టుదల, సమయస్ఫూర్తి, అఖండ ప్రజ్ఞా పాఠవాలతో అందరి మన్ననలను అందుకున్న అజాతశత్రువు తన 38 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో వేలాది మంది విద్యార్థుల బంగారు భవితకు పునాదులు వేసిన సాంఘిక మరియు ఆంగ్ల భాషోపాధ్యాయులు అయిన చందులూరి రామకోటేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన గౌరవనీయులైన మా పాఠశాల కరస్పాండెంట్ గారికి, ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, పుర ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, ఆత్మీయ అతిథులకు, ఎస్ఎంసీ చైర్పర్సన్ గారికి మరియు అతిరథ మహారథులకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా శుభాకాంక్షలు. సుమారు 4 దశాబ్దాల పాటు నిర్విరామంగా కుల, మత, ప్రాంత వివక్షను చూపకుండా ఎందరో విద్యార్థులకు విద్యామృతాన్ని పంచి సాంఘిక ఆంగ్ల భాషోపాధ్యాయులుగా విద్యాబాధనలో అశేష ప్రతిభను చూపి వారి బంగారు భవితకు బాట వేసిన ఓ ఉపాధ్యాయ, మీ కృషికి విద్యాలోకం దాసోహం. పరగ 38 ఏండ్ల పట్టుదలగా వర ఉపాధ్యాయ తత్పరత నుండి నేడు పదవీ విరమణము నెరపుచున్న వర భరద్వాజ గోత్రోద్భవ వందనములు. విపుల విజ్ఞాన సాంద్ర సద్విమల చరిత్ర స్థిర యశస్వి చందలూరి రామకోటేశ్వర మీరలెంతయు విద్యల మేటియగుట మాకు చెల్లును మిమ్ము సన్మానింప, మాకు చెల్లును మిమ్ము సత్కరింపన్. శాంతుండు ధర్మతత్పరుడు సమాధరశీలుడనుచు నిన్నెందురు శిష్యులీశ్వరునికేని తలంపకని బుద్ధి నీది నీకింతటి గారవరించుట మా కను పండు అయ్యన్. మా శాంతములెల్ల ఉల్లసిల్లి గురు సత్తమా నీకు చిరాయువయ్యడిన్. ఈ పదవీ విరమణ అనంతర కాలంలో మీరు మీ కన్నబిడ్డలతో, మనవలు మనవరాళ్లతో ఆనందంగా జీవిస్తూ మీ ఇష్టదైవాన్ని నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ సమాజ సేవ పట్ల ఆసక్తి
కుసుమాలంకృత అభినందన సుందర అక్షరామృత విరుల మాల. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ తెలుగు మేడం గారు. తర్వాత కరీముల్లా గారు 1 minute మాట్లాడతారు. రామకోటేశ్వర గారు బ్లెస్సింగ్ ఇస్తారు. తర్వాత కాంతారా గారు, రాజేష్ శర్మ గారు, చక్రవర్తి గారు, లీలామోహన్ రావు గారు, డివి ఆచార్య గారు మన రామకోటేశ్వర గారికి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ముందు కరీముల్లా గారు 1 minute మాట్లాడు. వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఈరోజు మరి పదవీ విరమణ గ్రహీత రామ్ కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా సార్ యొక్క శ్రేయాభిలాషులు, సార్ యొక్క శిష్యులు, అదేవిధంగా ఈ పాఠశాల విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సార్ గురించి 38 సంవత్సరాలు సుదీర్ఘమైన ఒక ఉపాధ్యాయ వృత్తి, దేశంలోనే అత్యున్నతమైన వృత్తి అంటూ ఉందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎన్ని రంగాలు ఉన్నా కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థుల్ని తయారు చేసి, మరి ఏ పాఠశాలలో అయితే ఆయన చదువుకున్నారో అదే పాఠశాలల్ని ఉత్తమ విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఆ దేవుడు అతనికి అవకాశం కల్పించాడు. ఆ రోజు మీలాగా కూర్చున్న ఒక రామకోటేశ్వరరావు అనే విద్యార్థి ఈ రోజు ఈ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడుగా, అదేవిధంగా పాఠశాలకు హెచ్ఎంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపిక చేయబడి ఈ గ్రామ ప్రాంతం నుంచి మరి అంత ఉత్తమ సేవలు అందించిన రామకోటేశ్వరరావు గారికి మరొక్కసారి మీలాంటి ఎంతో మంది ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేసి, అదేవిధంగా ఆయన చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయుల యొక్క ప్రభావం, ఎవరో ఒక ఉపాధ్యాయులు ఒకడా ఇద్దరు యొక్క ప్రభావం ఉంటుంది. అట్లాంటిది రామకోటేశ్వరరావు గారి దగ్గర చదివిన విద్యార్థుల్లో ఒక్కొక్క బ్యాచ్లో ఒక్కొక్క విద్యార్థికి, 4 విద్యార్థికి అతని యొక్క ప్రభావం ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడిగా ఎంతో మంది మనసుల్ని దోచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన వ్యక్తి. ఆ అవకాశం దేవుడు అతని పిల్లల్ని మంచి పొజిషన్లో ఉండడానికి, ఉత్తమంగా పిల్లల్ని ఉత్తమ విలువలతో పాఠశాలలో మన విద్యతో పాటు పాఠశాల విద్యార్థుల్ని విజ్ఞానంతో పాటు విలువలతో పాటు మంచి క్యారెక్టర్ని నేర్పిన రామకోటేశ్వరరావు వారి యొక్క, ఇప్పుడు ఇందాకే విన్నాము, వాళ్ళ పిల్లల యొక్క దేవుడి యొక్క బ్లెస్సింగ్స్తో మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి రామకోటేశ్వరరావు గారు ఇప్పుడు ఆయన దగ్గర ఇందాక అంటే నిజంగా ఆయన ఇప్పుడున్న టీచర్గా ఉంటే చాలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు రామకోటేశ్వరరావు గారు, టీచర్లో ఉన్న ఆ ఉత్సాహం. కానీ అదే ఒక హెడ్ మాస్టర్గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి హెడ్ మాస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులకి ఆ యొక్క బాధ ఎప్పుడు రిటైర్ అవుదామని చూస్తున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి ఎంతో మంది ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేసి అతని యొక్క ముద్ర వేసి నేను ఒక ఉపాధ్యాయుని అని చెప్పి మరి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకొని ఇటు మేనేజ్మెంట్కి, ఉపాధ్యాయులకి, గ్రామస్తులకి, విద్యార్థులకి అందరి మధ్యలో ఒక గొప్ప వ్యక్తిగా మెలిగిన రామకోటేశ్వరరావు గారు ఈరోజు నిజంగా రిటైర్ అవుతున్నారంటే ఆయనంత అదృష్టము ఇంకెవరికి లేరనమాట. చాలా అదృష్టవంతుడు. ఎంతో మంది విద్యార్థుల్ని, అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం మరి అన్ని వేళలా మరి కృషి చేసి ఈ పాఠశాలకి ఆట స్థలం కానివ్వండి, మరి సైన్స్ ఫెయిర్లో కానివ్వండి, అదేవిధంగా 10th క్లాస్ GPA కానివ్వండి 10కు 10 సాధించడంలో ఆయన ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి మరి నాకు గుర్తు పెట్టుకొని అతని రిటైర్మెంట్కి మళ్ళీ ఈ మేనేజ్మెంట్ ద్వారా నాకు ఆహ్వానం పలికినందుకు నేను మీ అందరి ముందు ఈరోజు ఇక్కడ ఉన్న మరొక్కసారి రామకోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయనకి పదవికి విరమణ ఉండొచ్చుమే కానీ పెదవికి విరమణ లేదు. పెదవికి ఎందుకంటే ఆయన ఒక టీచర్. ఎందుకంటే ఒక టీచర్కి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుందంటే ఎంతో మంది మరి శ్రేయాభిలాషులు ఉంటారు, విద్యార్థుల మధ్యలో ఘనంగా జరుపుకుంటారు. అదే ఒక కలెక్టర్ కావచ్చు, IAS ఆఫీసర్ కావచ్చు, IPS కావచ్చు, పిల్లల ముందు మరి చక్కగా పాఠాలు చెప్పి పిల్లల దగ్గర నుంచి అభినందన సభ ద్వారా రిటైర్మెంట్ వీడుకోలు పొందుతున్నామంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తికే చెందింది. అంతటి ఉపాధ్యాయ వృత్తిలో రామకోటేశ్వరరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కాంతారావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కాంతారావు గారు, రాజేష్ శర్మ గారు వేరే పని మీద వెళ్ళాలంటున్నారు. అందువలన వారిని ముందుకు పిలుస్తున్నాం. డోంట్ థింక్ అదర్వైజ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది
गेस्ट गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्र्यवतु ॐ युवं वस्त्राणि पीवसावसाधैवोरच्छिद्रमन्तवोह सर्गाः अवातिरतमनृतानि विश्वत्तेन मित्रावरुणा सचेथे ॐ यो वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणो वै सर्वा देवताः यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेन आप्नोति सर्वं जयति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि नवो नवो भवति जायमानोऽह्नां केतुर्षसामेत्यग्रे आस्या आस्तेयं यजमानोऽसौ आयुरास्या आस्ते सुप्रजा स्वामास्या आस्ते सजातवनस्यामास्या आस्ते उत्तरान् देवयज्ञामास्या आस्ते भूयो हविष्करणमास्या आस्ते दिव्यं धामास्या आस्ते प्रियमेन यथास्या आस्ते तदस्या तद्धृत्या तदस्मै देवारा सन्तां तदग्निर्देवो देवेभ्यो वनिते वयम् अग्निर्मानुषाः इष्टं च वीतं च उभे च नोद्या वा पृथिवी अगुंहसस्पाताम् इह गतिर्वामस्येदं च नमो देवेभ्यः ॐ यस्सुचित् प्रयतो भूत्वा जुहुयादाद्यमन्वहम् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः पद्मानने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे अश्वदायी च गोदायी धनदायी महाधने पुत्रपौत्रधनं धान्यं हस्तिस्वाजा विगोरधम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः वैनते यशोमं पिब सोमं पिबतुरुत्रः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः वर्षं तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतसंवत्सरं दीर्घमायुः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनीत्यायते यस्मैवं विदुषोऽग्निहोत्रं यद्वदे रोचेन एवं वेद शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु
స్వస్తి మంత్రార్థాః సత్యాః సఫలాः సంత్వితి తత్ర భవంతః శ్రీమంతో మహాంతోనుగృహ్ణन्तు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాస్తామితి తత్ర భవంతః శ్రీమంతో మహాంతోనుగృహ్ణन्तు యనయోర్దంపత్యోరఖండ ఆయురారోగ్య ధన కనక వస్తువాహన సిద్ధిర్భూయాస్తామితి తత్ర భవంతః శ్రీమంతో మహాంతోనుగృహ్ణन्तు పరమేశ్వర అనుగ్రహ ప్రసాదేన ఆచంద్రార్కం పరమేశ్వర అనుగ్రహ సిద్ధి ద్వారా సకల శ్రేయోభివృద్ధిరస్తుతి తత్ర భవంతః శ్రీమంతో మహాంతోనుగృహ్ణन्तు సత్యాः సంతు యజమానస్య కామాః. రామకోటేశ్వరరావు మాస్టారు వయస్సు రీత్యా రిటైర్డ్ అవుతున్నప్పటికీ హీఈస్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. కాబట్టి మరి మాస్టారు ఒక్కొక్కప్పుడు ఆలోచిస్తే మరి సమాజంలో ఉన్నటువంటి రత్నాలందరూ కూడా ఇట్ట వయస్సు రీత్యా రిటైర్మెంట్ అన్నటువంటి పేరుతో వెళ్ళిపోతుంటే మరి మేమైతే చదువుకున్నాం, ఏదో మాకు కొంత బాధ్యత, తర్వాత జ్ఞానాన్ని బోధించారు మాస్టర్ ద్వారా, అట్లాంటి పెద్దల ద్వారా. మరి మా పిల్లలు మా తర్వాత చిన్న చిన్న వాళ్ళు పైకి వస్తూ ఇప్పుడే మరి వాళ్ళకి బోధ చేయటానికి మరి సమాజంలో రిటైర్డ్ అయినప్పటికీ కూడా నేను సభాముఖంగా ఒకటి కోరుకునేది ఏంటంటే, ఆయనకి చాలా అనుభవం ఎక్కువ. మరి పాఠశాల ఎప్పటి నుంచో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పాఠశాల మన పాఠశాల. మరి ఈ పాఠశాలే కాక మిగిలినటువంటి చుట్టుపక్కల అన్ని విద్యా సంస్థలకి కూడా ఆయన యొక్క సలహాలు, ఆయన యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని అందించవలసిందిగా, మరి ఇక్కడి నుంచి మరింతగా ఆయనకి విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ఆయన యొక్క శేష జీవితం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మరింత సలహాలతో మరి చిన్నపిల్లలని, విద్యార్థులని వచ్చే భవిష్యత్తులో మరింతగా తీర్చిదిద్దాలి అని, అట్లాంటి శక్తి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కృపాకటాక్షముల వల్ల వారికి కలగాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి యొక్క శేష జీవితం అంతా కూడా ఆనందదాయకంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి ఆయురారోగ్యంతో వర్ధిల్లాలి అని చెప్పి అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టార్కి అట్లాగే పాలక మండలికి కూడా ధన్యవాదాలు. సెలవు. Now I am requesting our Mandal Education Officer to Devaraj Garu to give his blessings to our HM. మల్లికార్జునరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్న మిత్రులు ఉపాధ్యాయ మిత్రులకు, బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్కారాలు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేయడం అంటే చాలా ఓర్పు, సహనము కావాలి. 38 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక పాత తరానికి, క్రొత్త తరానికి మధ్య వారధిగా కోటేశ్వరరావు గారు ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. 38 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశారంటే బహుశా ఆయన 24 సంవత్సరాల్లో ఉద్యోగంలో చేరి ఉండొచ్చు. అప్పటికి మీసాలు కూడా సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు. నూనూగు మీసాల నవయవనుడుగా ఉద్యోగంలో చేరారు. అప్పటికి పెళ్ళయిందా? అవలా. మొదట ఉద్యోగాన్నే ఆయన పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భాగస్వామిని వివాహం చేసుకున్నారు. ఎందుకు చెబుతున్నాడంటే ఆయన వృత్తినే మొదటగా ప్రేమించే వ్యక్తి. ఎలా తెలుసు అంటే, నాకు ఇక్కడ మండల విద్యాశాఖ అధికారిగా రాకముందు నుండే రామకోటేశ్వరరావు గారు నాకు మంచి మిత్రులు. మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మేమిద్దరం కలిసి 10వ తరగతి పేపర్లు దిద్దడానికి మూల్యాంకనానికి వెళ్తే ఇద్దరం వెతుక్కొని ఒకే టేబుల్ దగ్గర కూర్చునేవాళ్ళం. చక్కగా ఒక 10 సంవత్సరాల పాటు మేము కలిసి ఈ పేపర్లు దిద్దడంలో స్నేహితులంగా మారిపోయాం. అభిప్రాయాలు ఒకటిగా ఉండబట్టే మేము వెతుక్కోనల్లా
ఒకే దగ్గర కూర్చొని అందరూ ఎంతసేపు దిద్దినా మేమిద్దరం ఒకేసారి దిద్ది ఒకేసారి పేపర్లు ఇచ్చేసి అందరికంటే లేట్గా చీకటి పడినాక వెళ్ళేవాళ్ళం మేము బయటికి. ఎందుకంటే ప్రతి అక్షరాన్ని చక్కగా చూసి, ఎందుకంటే మేము ఒకటే అనేవాళ్ళు రాంకోటేశ్వరరావు గారు, సార్ మనం ఒక 5 నిమిషాలు లేట్ అయిద్దేమో, కానీ ఎక్కడన్నా ఒక మార్కు దిగితే పిల్లవాడికి వాడి జీవితంలో వచ్చే మొదటి సర్టిఫికేట్ కదా, అందుకని మనం జాగ్రత్తగా దిద్దుదాం సార్ అనేవాళ్ళు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. తర్వాత మరి మొదటి బ్యాచ్కి 10th క్లాసు సార్ చెప్తే వాళ్ళకి 15 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు 53 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఇంకొక 9 సంవత్సరాలు వాళ్ళు కూడా రిటైర్ అవుతారు. సారే వాళ్ళకంటే చాలా కుర్రవాళ్ళలాగా, ఇందాక మన పంతులు గారు చెప్పినట్టు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని, అలసిపోవాల మనిషి. కానీ నిన్న నేను చూశాను రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న నిన్నటి రోజు చాలా మేమిద్దరం ఏం మాట్లాడుకోవాలా, ఆయన నన్ను చూసినవాడు, నేను ఆయన్ని చూసినవా. ఏంటి అంటే ఒక కొత్త ఉత్సాహం మనిషిలో కనబడుతుంది. అంటే ఈరోజు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించడం అనేది చాలా చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి పని అయిపోయింది. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యను బోధించడం మాత్రమే చేస్తే అలసిపోము, ఆహ్లాదంగా చేస్తాం, ఆనందంగా చేస్తాం, చేసిన తర్వాత చాలా తృప్తిగా మేము వెళ్తాం ఇంటికి. కానీ అన్ని పనులు వచ్చిన ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే అని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఒక వైద్యుడు, ఒక న్యూట్రిషను, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక అకౌంటెంటు, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక బ్యూటీషియను. ఈ మధ్య ముస్తాబు అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ముస్తాబు తెలుసుగా, అది దువ్వాలి. ఇవన్నీ నేను ఒకటే గమనించాను, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన వాళ్ళు పోలీస్ ఉద్యోగమే చేస్తున్నారు రిటైర్ అయ్యే వరకు, రెవెన్యూలో చేరిన వాళ్ళు రెవెన్యూకి సంబంధించిన పనులే చేస్తున్నారు. కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఎందుకు ఇంత వేగంగా ఆ విధి నిర్వహణ బాధ్యతలు మారిపోయినాయో అది మాకు తెలియటంలా. సో ఈ ఒత్తిడిలో రేపు మనం బడికి వెళ్ళిన తర్వాత ఏ కొత్త పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఒత్తిడి ఉపాధ్యాయులకి ఉంది. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఏముందంటే పిల్లలు కూడా మారుతారుగా. మరి ఆ రోజుల్లో ఉపాధ్యాయుడు ఏం చెప్తాడా అని ఎదురు చూసే పిల్లలు, ఉపాధ్యాయునికి భయపడే పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు పరిస్థితి తారుమారు అయిపోయింది. ఉపాధ్యాయుడే భయపడతా తరగతిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ విద్యార్థి ఏం చేస్తాడో, ఎలా దాడి చేస్తాడో, ఎలా మనల్ని మాట్లాడతాడో అనేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకు చెప్తున్నాడంటే వీటన్నిటినీ ఆయన చూశాడు. ఆయన విద్యారంగానికి ఒక నిఘంటువులాగా ఉన్నాడు. 38 సంవత్సరాల అనుభవం అంటే ప్రతిరోజు ఒక పేజీ అనుకుంటే 38 సంవత్సరాలలో ఒక నిఘంటువు తయారైంది. రాంకోటేశ్వరరావు గారు విద్యారంగానికి ఒక నిఘంటువు. మీకు ఏదైనా డౌట్ వస్తే ఆ నిఘంటువులో ఆ పేజీ తిప్పి చూసుకుంటే జవాబు దొరుకుతుంది ఖచ్చితంగా. ఇలాంటి అనుభవశాలి ఈ పాఠశాలకి ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా, మరి మేనేజ్మెంట్కి తలలో నాలుకగా ఉండడం అనేది ఈ పాఠశాల యొక్క అదృష్టంగాను, అలాగే ఈ పాఠశాలలో పనిచేయడం కూడా మరి రాంకోటేశ్వరరావు గారు అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇదే పాఠశాలలో ఆయన విద్యార్థిగాను, ఉపాధ్యాయునిగాను, ప్రధానోపాధ్యాయునిగాను అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన స్థానానికి ఆయన అధిరోహించడానికి ఈ పాఠశాలే కారణం. కాబట్టి ఆయన కూడా అదృష్టవంతుడు. నేను చాలాసార్లు మా ఊరు హై స్కూల్కి హెడ్ మాస్టర్గా వెళ్ళాలని చూసా, త్రుటిలో అవకాశం మిస్ అయ్యేది. ఎందుకంటే నేను చదువుకున్న పాఠశాలలో నేను ప్రధానోపాధ్యాయుడిగా చేయాలని నా కోరిక తీరలా.
కానీ అలాంటి అదృష్టం మరి రాంకోటేశ్వరరావు గారికి దక్కడం అనేది చాలా సంతోషం. అలాగే వారి యొక్క వృత్తి జీవితమే కాకుండా వారి యొక్క వ్యక్తిగత జీవితం కూడా చక్కగా తీర్చిదిద్దుకున్నారు. 2 పిల్లలు చక్కని మంచి ఉద్యోగాలు వైపు వారిని నడిపించారు. అలాగే మరి వారి యొక్క సహధర్మచారిణి వారు కూడా ఉపాధ్యాయులే, ఇంకా పనిచేస్తూ ఉన్నారు పల్లికొన హై స్కూల్లో. 2 ఉపాధ్యాయులు కలిసి కుటుంబాన్ని, పాఠశాలల్ని, అనేక మంది పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి గొప్ప అవకాశం వచ్చింది. వారు నాటినటువంటి విద్యా బీజాలు సమాజంలో ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. మరి వారు ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసింది ఏంటంటే సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, ఈ 2 పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి రాంకోటేశ్వరరావు గారు. చాలామంది ఓన్లీ సబ్జెక్టే చెబుతారు. మ్యాథ్స్ టీచరు ఎలాగానే మ్యాథ్సే బోర్డు మీద ఎక్కేస్తారు, సైన్స్ చెప్తాడు. కానీ మేము చెప్పేది ఏంటి? సమాజాన్ని, మానవులతో ప్రవర్తన. ఇదంతా ఎక్కడ కనపడదు. సోషల్ మ్యాథ్స్ గారు వెళ్ళిన తర్వాత పాఠం చెబుతున్నాడా ఏం చెబుతున్నాడా అనేది వాళ్ళకి అర్థం కాదు. ముందు కొంత మనం వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి మాట తీరు, మనస్సు అన్నీ మంచిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఇప్పటికే ఆయన టీచరుగా ఆ బాధ్యతలను విడిచిపెట్టలా. నేను చాలా అర్జెంటు పనులు ఉండి ఫోన్ చేస్తే ఎప్పుడు నా ఫోనే ఎత్తడు, ఎందుకంటే అది ఆఫీస్లో ఉంటుంది, ఈయన క్లాసులో ఉంటాడు. మళ్ళీ వచ్చిన తర్వాత పాపం వెంటనే ఫోన్ చేస్తారు, సార్ అనగానే నాకు అర్థమైంది నువ్వు క్లాసులో ఉన్నావులే, పలానా పని చేయాలి, చేసి పెట్టండి అని నేను చెప్పడం జరుగుతుంది. నిబద్ధత కలిగినటువంటి ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఈ సేవాకాలాన్ని ముగించడం నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వరం. మరి ఉద్యోగ విరమణ తర్వాత కూడా వారు అలాగే ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో తన ప్రవృత్తి అనేది మనం జీవించుకున్నంతకాలం ఉంటుంది. ఉపాధ్యాయునికి ఉద్యోగ విరమణ లేదు, ఎందుకంటే అది ఉద్యోగం కాదు, అది వృత్తి. వృత్తి అంటే ప్రవృత్తి కూడా ఒకటే అయి ఉంటుంది. అందుకనే సాధారణంగా ఇప్పుడు ఈరోజు రాంకోటేశ్వరరావు మాస్టర్ గారు అన్నామా, రేపేమంటాం ఈయన్ని రాంకోటేశ్వరరావు అంటామా? ఏమంటాం? రాంకోటేశ్వరరావు మాస్టర్ గారే అంటాం. అందుకని మరి విరమణ ఉందా? ఉపాధ్యాయుడికి పదవి విరమణ ఉందా? లేదు. ఇందాక చెప్పినట్టు మాస్టర్ గారు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే గవర్నమెంట్ ఇచ్చిన 62 సంవత్సరాలు, కానీ ఆయన సమాజంలో ఉంటారు, పెద్దవాళ్లతో ఉంటారు, పెద్దవాళ్ళకు బోధిస్తారు, అనేకమైన సేవా కార్యక్రమాలు. ఆల్రెడీ బట్టిప్రోలు ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉందనుకుంటా, అందులో సార్ కూడా ఉన్నారు. ఇంకా కన్యకా పరమేశ్వరి దానిలో కూడా ఉన్నారు. చాలా చారిటీస్లో సేవా కార్యక్రమాల్లో వారు ఉంటారు కూడా. ఆ కార్యక్రమాలన్నీ ఇక దిగ్విజయంగా నాన్ స్టాప్గా చేస్తూ మంచి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాంకోటేశ్వరరావు గారికి, పాఠశాల యాజమాన్యం వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.